హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ గ్లో. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ టువాల్టీ వీడియో వచ్చేసి నేను చూపించబోతున్నాను సింపుల్ పార్టీ మేకప్ ఎలా చేసుకోవచ్చు అనేది, అది కూడా అతి తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేసి. సో ఎలా చేద్దామో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే నేను క్లెన్జింగ్తో ఫేస్ వాష్ చేసేసాను బిఫోర్ స్టార్టింగ్ ఆ మేకప్. అండ్ ఇక్కడ నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఆ ప్రైమర్ ఏంటి అంటే, నేను ఎప్పుడూ లిక్విడ్ సిరమ్ ఉన్న ప్రైమర్సే ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ ప్రైమర్ అండి. అండ్ చాలా షైనీగా, ఎస్పెషల్లీ మీకు ఏదైనా డ్రై స్కిన్ ఉంది బాగా అంటే నేను ఈ ప్రైమర్ని హైలీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది 24/7 లాంగ్ లాస్టింగ్లో పెడుతుంది. ఆఫ్టర్ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత నేను మ్యాక్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది ఇండియన్ స్కిన్ టోన్కి చాలా సూటబుల్ అయ్యే ఫౌండేషన్. సో అందుకని ఇది ఎప్పుడు ఫేవరెట్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. సో నా ఫేవరెట్ ఆఫ్టర్ బ్లెండింగ్ ద ఫౌండేషన్ ఎలా అంటే, నేను ఎక్కువ స్పాంజెస్ యూజ్ చేస్తాను మేకప్ ఫౌండేషన్ బ్లెండ్ చేయడానికి కంపేర్ టు ద బ్రషెస్. ఎందుకంటే అది ఏదైనా ఎక్సెస్ ఫౌండేషన్ ఉంటే రిలీజ్ చేస్తుందన్నమాట. అందుకనేసి నాకు ఎక్కువ స్పాంజ్ ఉన్న బ్లెండింగే ఇష్టం కంపేర్ టు మేకప్ బ్రషెస్ బ్లెండింగ్. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఆ డిఫరెన్స్ ఏంటో కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మరి ఫౌండేషన్ బ్లెండ్ చేసిన తర్వాత నేను కన్సీలర్ అప్లై చేస్తాను. సో నేను యూజ్ చేసే కన్సీలర్ వచ్చేసి స్టే సాటిన్ కన్సీలర్. నాకు ఇది చాలా ఫేవరెట్ కన్సీలర్ అండి. ప్రతిరోజు యూజ్ చేస్తాను అండర్ ఐస్ కింద. కొంచెం మీకు ఆ డార్క్ సర్కిల్స్ ఏమైనా ఉన్నా కానీ ఇది కొంచెం రిలీజ్ చేస్తుందన్నమాట. సో ద బెస్ట్ కన్సీలర్ అని చెప్పచ్చు. సో నా ప్రోడక్ట్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఇస్తాను. ఇఫ్ యూ వాంట్స్ టు బై ఇట్ ఆన్ చెక్అవుట్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ ఇక్కడైతే నేను అగైన్ చెప్పాను కదా, స్పాంజ్ యూజ్ చేసి కంప్లీట్ నా కన్సీలర్ని బ్లెండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, ఫౌండేషన్ కన్సీలర్ తర్వాత ప్రెస్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే మీ కంప్లీట్ ఫౌండేషన్ని అండ్ కన్సీలర్ని లాంగ్ లాస్టింగ్ పెట్టాలి అంటే మీరు ఈ ఫౌండేషన్ని అండ్ ఆల్సో కన్సీలర్ని మీ స్కిన్కి లాక్ చేయాలి అంటే ప్రెస్ పౌడర్ యూజ్ చేయాలి. సో ప్రెస్ పౌడర్ యూజ్ చేస్తే మీకు ఆ రెండు లాక్ అయిపోతాయి స్కిన్ మీద అంటిల్ లైక్ 24/7 లాంగ్ లాస్టింగ్లో ఉంటుందన్నమాట. సో ఏదైనా మీరు ఈవెంట్కి వెళ్ళినా కానీ కంప్లీట్ డే అంతా కొంచెం వెట్ అవ్వకోకుండా, స్వెట్ వచ్చినప్పుడల్లా అలా స్పాయిల్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. సో ఆఫ్టర్ ప్రెస్ పౌడర్ అప్లై చేసిన తర్వాత నేను బ్లషింగ్ యూజ్ చేశాను. నాకు పింక్ కలర్ షేడ్ బ్లషింగ్ అంటే చాలా ఇష్టం అండ్ నా మోస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ జోడియాక్ ఐ షాడో ప్యాలెట్ నుంచి సమ్ ఆఫ్ ద కలర్స్ని నేను పిక్ చేసుకున్నాను. అండ్ మోస్ట్ మై ఫేవరెట్ షేడ్ వచ్చేసి బ్రౌన్ షేడ్ అండి. సో విత్ షిమ్మరీ. సో అదే నేను ఇక్కడ బ్లెండ్ చేస్తున్నాను నా 2 ఐస్కి. సో మీరు ఆ ఈవెంట్కి తగ్గట్టు ఏ కలర్, ఏ షేడ్ ప్రిఫరబుల్లో అలా చూస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ అవుట్ఫిట్స్ కూడా. సో అలా చేయొచ్చు. సో నేనైతే నేను వేసుకున్న అవుట్ఫిట్కి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కలర్ అనిపించింది, షేడ్ అనిపించింది కాబట్టి ఈ కలర్ని పిక్ చేసుకున్నాను. అండ్ కంప్లీట్ నేను సైడ్ ఆఫ్ ద ఐస్కి కాకుండా ఓన్లీ మిడిల్ ఆఫ్ ద ఐస్కి మాత్రమే బ్లెండ్ చేస్తానన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఐ మేకప్ చేసేటప్పుడు మీరు ఎంత టైం కావాలో అంత తీసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ బ్లెండ్ చేయడం అనేది ఐ మేకప్కి ఈజ్ ద కీ పాయింట్ అనమాట. సో అందుకనేసి సో బ్లెండ్ అంటిల్ మీకు మంచి పర్ఫెక్ట్ ఐ లుక్ వచ్చేదాకా మీరు బ్లెండ్ చేయొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటి అంటే, నేను ఎక్కువగా ఐ షాడో వేసుకున్న తర్వాత నేను అండర్ ఐస్కి కూడా నేను బ్లెండ్ చేస్తానండి. దానివల్ల ఏంటి అంటే, మీకు ఏదైనా డార్క్ సర్కిల్స్ ఉంటే అవి కనపడవు అనమాట. ఇది ఎందుకంటే సింపుల్ మేకప్ ఫర్ ఈవెంట్ అని చెప్పాను కదా. ఎస్పెషల్లీ ఈవెంట్ ఉన్న టైమ్స్లలో, పార్టీస్ ఉన్న టైమ్స్లో మీరు అలా చేస్తే మీ ఐస్ చాలా పెద్దవిగాను గ్లోగా కూడా కనపడతాయి. సో ట్రై చేసి చూడండి అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బెనిఫిట్ కాస్మెటిక్స్ ఐబ్రో
పెన్సిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో నా ఐబ్రోస్ ఆల్రెడీ మంచి షేప్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ లిటిల్ బిట్ లైట్ టచ్ ఇస్తున్నాను విత్ బెనిఫిట్ కాస్మెటిక్స్ బ్రో నుంచి. అండ్ ఇక్కడ నేను మస్కారా యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వాల్యూమ్ మస్కారా ఫ్రమ్ ద LA కలర్స్ బ్రాండ్. సో జస్ట్ నా ల్యాషెస్కి అండ్ లోయర్ ల్యాషెస్కి అప్లై చేస్తాను. సింపుల్గా నీట్గా ఉండాలి అంటే ఇలా చేయొచ్చండి. అండ్ తొందరగా కూడా మీరు మేకప్ ఫినిష్ చేయాలంటే దిస్ ద బెస్ట్ వే యూ క్యాన్ డూ దట్ విత్ సింపుల్ లెస్ ప్రోడక్ట్స్. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఎస్ బ్యూటీ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను ద షేడ్ ఆఫ్ రెడ్ కలర్. నాకు మంచి లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మనం ఏదన్నా ఈవెంట్ ఫుడ్ తిన్నప్పుడు ఈవెంట్లలో రబ్ అవ్వకుండా ఉండాలి. అంటే ఆ లిప్స్టిక్ అనేది షేడ్ స్పాయిల్ అవ్వకుండా ఉండాలి. అలాంటి లిప్స్టిక్స్ అయితేనే నా ఫేవరెట్ అనమాట. సో అదే లిప్స్టిక్ ఇది ఫ్రమ్ ద బ్రాండ్ ఆఫ్ ఎస్ బ్యూటీ. సో ఆఫ్టర్ దట్ ఫైనల్గా ఒక టచ్ అప్ ఇచ్చాను, కొంచెం గ్లిటరీ యాడ్ చేసి ఫర్ చీక్స్కి అప్పర్ లిప్కి. అండ్ హియర్ యూ గో మై సింపుల్ ఈవెంట్ మేకప్ లుక్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు కన్నా నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ అండి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ గ్లో. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ కీప్ ఆన్ వాచింగ్ లిటిల్ గ్లో ఛానల్. బాయ్.